శ్రీకాంత్ గారు, వరుసగా శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాల వద్దే ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ విషాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రజల్లో ఇప్పుడు ఏదో తెలియని ఒక ఆందోళన కనిపిస్తోంది. ఈశ్వర్ గారు, మొదటిగా ఈరోజు చనిపోయినటువంటి స్వర్గప్రాప్తులైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10 మంది భక్తులకి మరియు అలాగే క్షతగాత్రులైనటువంటి త్వరగా కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సాక్షి ప్రేక్షకులకి మీకి శుభ సాయంకాలం. ఈశ్వర్ గారు, ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తే దాదాపు మన ఈ ఆలయం కట్టడానికి కారకులు ఎవరో తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారు. దాదాపు 7 ఏళ్ల కింద 7 ఇయర్స్ బ్యాక్ కింద వారు సీఎం గా ఉన్నప్పుడు హరి ముకుంద పాండా అనేటువంటి వీరు ఒక రాజవంశీకుడు మన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ఆలయానికి దర్శనానికి విచ్చేశారు. కనీసం రాజవంశీకులకు ఇవ్వవలసిన మర్యాదలు కూడా ఇవ్వకుండా వారిని అగౌరవపరిచి అవమానపరిచారు దేవాలయంలో, సాక్షాత్తు తిరుమలలో. వారు అప్పటి నుంచి వచ్చిన తర్వాత వారికి స్వామివారు స్వప్నంలో వచ్చి మీరు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించండి అని చెప్పి స్వామివారు వారికి తెలియజేయడం జరుగుతుందంట. అప్పుడు దాదాపు 14 ఎకరాల్లో దాదాపు 5 ఏళ్ల కింద వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించారు. ఈ ఆలయాన్ని దాదాపు 2 ఏళ్ల కింద నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఆలయం కట్టేటప్పటి నుంచి కూడా, ఆలయం ప్రారంభోత్సవం అయినప్పటి వరకు కూడా దాదాపు మీడియాలో కానీ, అక్కడ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా చాలా అత్యంతమైన ఒక మీడియాలో ఒక రేంజ్ లో వెళ్ళిపోయింది. అంటే అప్పటికి వీళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే ఈ ఆలయం యొక్క ప్రతిష్టత, ఈ ఆలయం యొక్క విశేషత అంతా తెలిసిండేది. ఈ యొక్క వీళ్ళు చేతులు దుడుపుకుంటున్నారు ఈరోజు ప్రైవేట్. కానీ వీళ్లకు నాకు తెలిసి ఒక విషయం ఈశ్వర్ గారు, ధార్మిక సంస్థకి, ఆధ్యాత్మిక కేంద్రాలకి, ప్రైవేట్కు తేడా తెలియకుండా పాలకులు ఉన్నారు అనేది అర్థమవుతారు. ఎట్లా దీనిలను ప్రైవేట్ అనరు. మెడికల్ కాలేజ్ ఇచ్చేది ప్రైవేట్. దీనిలను ఆధ్యాత్మిక కేంద్రాలు అంటారు, ధార్మిక సంస్థలు అంటారు దీనిని. వీరికి ఇది కూడా తెలియకుండా ప్రైవేట్ ఎంతసేపున్నా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేసినట్లు ప్రైవేటీకరణలోనే ఉన్నారు వీళ్ళు. కాదు, దేవాదాయ శాఖ మంత్రి అదే అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు. ప్రైవేట్ ఆలయంలో జరిగినటువంటి దారుణం, దీనిపైన విచారణ జరిపిస్తామని పవన్ అంటే ప్రైవేటు ఆలయాలు, ఈ రాష్ట్రంలో ప్రైవేటు ఆలయాలు, గవర్నమెంట్ ఆలయాలని 2 ఉన్నాయా? ఆ సెపరేషన్ ఏమన్నా ఉందా? లేవు సార్, నేను అదే చెప్తున్నా. ఆలయాలు గవర్నమెంట్ ఆలయాలు ఉన్నాయి. ఆలయాలంతా గవర్నమెంట్ ఆలయాలే. మిగతా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నంత మాత్రాన మనం టెంపుల్కి వెళ్తున్నాము, దేవాలయానికి వెళ్తున్నామని, గవర్నమెంట్ టెంపుల్కి వెళ్తున్నాము, గవర్నమెంట్ గుడికి వెళ్తున్నామని ఎవరు అనరు కదా. ఎవరనరు. దీనిలో మిగతావన్నీ కూడా ఆధ్యాత్మిక కేంద్రాలు, ధార్మిక సంస్థలు అంటారు. దీనిలో ప్రైవేట్ అనరు. ఒకటి మనం గుర్తుపెట్టుకుంటూ వస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే దేవాలయాలకు కానీ, ధార్మిక సంస్థలకు కానీ, ఆధ్యాత్మిక కేంద్రాలకు కానీ, హిందూ ధర్మానికి కానీ విఘాతం కలుగుతూనే ఉంటుంది. అది వారి దురదృష్టమో ప్రజల దురదృష్టమో నాకైతే అర్థం. ఎట్లా చెప్తారు అంటే ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకేమొచ్చాయి, మన దీంట్లో పుష్కరాలు వచ్చాయి. అవును. ఆ పుష్కరాల్లో తొక్కిసలాటలో ఎంతమంది పోయారు? 30 మంది పోయారు. కానీ ఈ రోజు తొక్కిసలాటలో జరిగిన దాన్ని ఒక రాజవంశీకుణ్ణి, ఒక హరిముకుంద పాండాను లోపలేశారే, విచారణ జరుపుతున్నామని. ఆ రోజు కారణం ఎవరు అన్నది ఇంతవరకు లోపలేశారా? మనకు రాజమండ్రిలో జరిగినటువంటి తొక్కిసలాటలో ఎవరి వల్ల చనిపోయారు? దాని విచారణ లేదు. ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ వేశారు. ఆ కమిటీ తీసి అటక మీద పెట్టేశారు. సింహాచల దేవస్థానంలో 7 మంది చనిపోయారు. దానికి కమిటీ లేదు, ఎవరిని లోపలేయలేదు. మొన్న జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి టికెట్ల గురించి అక్కడ చనిపోయారు భక్తులు. దానిలకు కమిటీ లేదు, అక్కడ ఉన్న వారిని ఎవరిని కఠినంగా శిక్షించలేదు.
ముఖ్యమంత్రి గారు చెప్తా అంటే చాలా నవ్వు వచ్చింది నాకు ఇంతకు ముందు. చాలా దీనికి అయిన బాధ్యులను అందరినీ తీసుకొని వచ్చి కఠినంగా లోపలికి వేయిస్తాం, విచారణ జరిపిస్తామన్నారు. ఆ 3 దాళ్లకు ఎవరు బాధ్యులు, ఎవరి మీద విచారణ జరుపుతారు, ఎవరిని లోపలేస్తున్నారు అని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా. సింహాచల దేవస్థానంలో జరిగిన దానికి లేదు, వైకుంఠ ఏకాదశి రోజు జరిగిన దానికి లేదు. కాబట్టి ఇటువంటి ఈ విఘాతం అంతా జరిగే కార్యక్రమాలంతా కూడా దేవాదాయ శాఖలో ఇంకొకటి ఆలోచిస్తే ఈశ్వర్ గారు, దేవాదాయకి సంబంధించి ఆదాయం ఉన్న ఆలయాల జోలికి వస్తారు. ఆదాయం ఉన్న గుళ్ళో ఆదాయం ఉన్న దానికి దీని మీద శ్రద్ధ ఉంది వీళ్ళకి, గుడి భూముల మీద శ్రద్ధ ఉంది వీళ్ళకి. అంటే భూముల్ని భక్షించడంలో వీరికి శ్రద్ధ ఉంది. భక్తులను కాపాడడంలో కానీ భక్తులకు సౌకర్యం కల్పించడంలో కానీ వీరు విఫలమవుతున్నారు. ఇది ఎందుకు అంటే కూడా దీనికి కారణం చెప్తా ఈశ్వర్ గారు. ఇంతవరకు దేవాదాయ శాఖకి ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా ఒక నిర్దిష్టమైన కమిషనర్ లేడు. దీనికి ఒక ర్యాంకర్ ను ప్రమోట్ చేస్తారు. ఆ ర్యాంకర్ ఏం చేస్తుంటాడు తెలుసా? ఇప్పుడున్నటువంటి రామచంద్ర మోహన్ అనేటువంటి కమిషనరు ఒక ర్యాంకర్ గా ప్రమోట్ అయినటువంటి వ్యక్తి. ఇతను ఆలయ భూములను భక్షించడంలో దిట్ట. ఇప్పుడు ఆలయ భూములను ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వారికి ఇవ్వాలనుకోవడంలో దిట్ట. ఎప్పుడు సింహాచలము గోడ కట్టినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు, అంతకుముందు సింహాచలానికి ఉన్నాడు. ఇక్కడ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినప్పుడు ఆయనే ఉన్నాడు. ఇంతవరకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఒక కమిషనర్ లేకపోవడం వల్ల ఆ యొక్క శాఖకు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేయాలి. ఇంతకుముందు ఆనం నామరాయణ మన మంత్రి గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిండేది విన్నా, మంత్రి గారు మాట్లాడిండేది విన్నా, మన పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసిండేది ఉన్నా. వీళ్ళలో ఏమాత్రమే కానీ చిత్తశుద్ధి లేకుండా, ఎటువంటి ధర్మ పరిరక్షణ లేకుండా ఎంత విడ్డూరంగా మాట్లాడారంటే అంత విడ్డూరంగా మాట్లాడారు. నేను వీళ్ళలో మాట్లాడిన దాన్ని వేరే పక్కన వదిలిపెడితే దాదాపు ఇక్కడ ఆలయంలో ఉండండి ఈశ్వర్ గారు, లాస్ట్ కన్క్లూజన్. ఈ ఆలయంలో చనిపోయిన వారికి, తొక్కిసలాట్లో చనిపోయిన వారికి, స్వర్గ ప్రాప్తి కలిగిన వారికి 25 లక్షల రూపాయలు మనకు వీరికి విరాళంగా ప్రకటించాలి. అలాగే క్షతగాత్రుల్ని తొందరగా ఆదుకుని వారికి కూడా 5 లక్షల రూపాయలు ప్రకటించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఆలయాలను ఎప్పుడు ప్రైవేటీకరణ అనద్దండి. ఇవి ధార్మిక సంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలు. దీనిలను కాపాడడం ప్రభుత్వం బాధ్యత అని తెలియజేస్తున్నా.